భార్య చేతిలో మరో భర్త బలయ్యాడు. చిట్టి చిట్టి అని చెప్పి తనని రోజు భార్యగా ప్రేమగా చూసుకునేటువంటి ఆ భర్తని ఎలా చంపాలనిపించిందో మరి ఆ అమ్మాయికి ఆ మహిళకి కానీ చాలా దుర్మార్గంగా ప్రవర్తించింది ఆ చిట్టి. ఇంతకీ చిట్టి ఎవరు అనుకుంటున్నారా? ఆ భార్య పేరు చిట్టి అంట. భర్త శేఖర్ను చాలా దారుణాతి దారుణంగా హతమార్చింది. నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన ఇద్దరికి 16 ఏళ్ల క్రితం పెళ్ళైంది. వీరి యొక్క వివాహిత జీవితానికి, వాళ్ళ యొక్క దాంపత్య జీవితానికి 10 ఏళ్ల పిల్లలు కూడా ఉన్నారు. 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయారు. హైదరాబాద్ సరూర్ నగర్లో ఉంటూ ఉన్నారు. సరూర్ నగర్ సమీపంలో ఉంటూ భర్త శేఖర్ ఏమో క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అటు భార్య ఇంట్లోనే ఉంటుంది. అయితే భార్యకి మరో వ్యక్తితో, 3వ వ్యక్తితో పరిచయం ఏర్పడిందట. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో ఆ శేఖర్కి ఆ విషయం తెలిసింది. 1-2 సార్లు హెచ్చరించాడు కూడా. బుజ్జగించి చెప్పాడు, బెదిరించి చెప్పాడు, అదిరించి చెప్పాడు. ఆయన తన ప్రవర్తన మార్చుకోలేదు ఈ చిట్టి. దీంతో హరీష్ అనేటువంటి తన లవర్తో కలిసి, తన బాయ్ ఫ్రెండ్తో కలిసి సిగ్గనిపించాలి, సమాజం తలదించుకునే అంశం. పెళ్ళై 16 ఏళ్ళు అవుతోంది. 2 10 ఏళ్ల పిల్లలు కూడా ఉన్నారు. భర్తేమో రోజంతా కష్టం చేసి, కాయా కష్టం చేసి ఆ కుటుంబాన్ని పోషించాలని ఒక ధ్యేయంతో క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. భార్య ఇంట్లో చేసే పని ఈ నీచమైన పని, ఈ దిక్కుమాల పని. సిగ్గనిపించాలి. రకంగా ఇక భర్తను చంపడం కాదు, మీరిద్దరూ కలిసి చచ్చిపోవాల్సింది. వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇవ్వడం, ఆ బాయ్ ఫ్రెండ్ని అమ్మాయి కలిసి చచ్చిపోవాల్సింది. భర్తను చంపారా? కాయ కష్టం చేసి ఆ కుటుంబాన్ని పెంచి పోషించాలి, భార్య పిల్లల్ని చక్కగా చూసుకోవాలని చెప్పి ఒక లక్ష్యంతో రోజంతా పనిచేసేటువంటి ఆ చెమటోర్చి కష్టపడే వ్యక్తిని చంపేది. భర్త శేఖర్ని పలుమార్లు హెచ్చరించినా పట్టించుకోకుండా తన బాయ్ ఫ్రెండ్ హరీష్తో కలిసి ఎలాగైనా తన భర్త శేఖర్ని హతమార్చాలనుకుంది. ఒకరోజు ఎలాగైనా సరే తన భర్తని హతమార్చాలని చెప్పి పక్కాగా స్కెచ్ వేసి భర్త నిద్రిస్తున్న టైంలో తన బాయ్ ఫ్రెండ్ హరీష్ని ఇంటికి పిలిపించుకుంది చిట్టి. ప్రియుడు గొంతునులుమగా చిట్టి డంబెల్తో తలపై కొట్టిందట. దీంతో అక్కడికక్కడే శేఖర్ స్పాట్లోనే మరణించాడు.